హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు నేను వచ్చేసి మీకు చికెన్ దమ్ బిర్యానీ అయితే రెసిపీ చూపించబోతున్నాను. సో హోస్టల్ స్టైల్లో కాకపోయినా నా స్టైల్ అయితే చూపించబోతున్నాను. సో వీడియో చూసేసి ట్రై చేసేసి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫీడ్బ్యాక్. సో 1 kg చికెన్కి 1 kg రైస్ సరిపోతుంది ఈవెన్గా. సో 1 kg చికెన్ తీసేసుకొని బాగా క్లీన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కారం 5 టేబుల్ స్పూన్, పసుపు 1 టేబుల్ స్పూను, 3 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేసేసుకున్న దాన్ని ఇందులో ఇంకా బిర్యానీ మసాలాలు అవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ ఇవి ఉంటే సరిపోతుంది. జీరా, ధనియా, గరం మసాలా. సో తర్వాత పెరుగు వచ్చేసి 2 కప్స్ అండి. 2 కప్స్ ఇది డైరెక్ట్ యాడ్ చేసుకుంటే కొంచెం లూజ్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. సో తర్వాత ఇట్లా కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా యాడ్ చేసేసుకోవాలి. 1 కప్ సరిపోతుంది, అంటే స్మాల్ కప్ వేసేసుకున్న తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్, మనం ఎంత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుందండి. సో అందుకోసం అని చెప్పేసి మేము చాలా ఎక్కువ అయితే వేసుకున్నాము. సో ఇలా చేసి పెట్టుకున్న దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటామో అంత టేస్ట్ అయితే వస్తుంది. అంత పరంగా మనం ఒక 25 minutes నానబెట్టేసుకోవాలి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నాము 1 kg, అది నానబెట్టుకున్నాము 20 minutes. సో తర్వాత ఒక బౌల్ తీసేసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం సరిపడా మసాలాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఎక్కువ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ మసాలా దినుసులు వేసుకుంటే సరిపోతుంది. స్టార్ ఫ్లవర్, అలాగే బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, ఇవి నేను చూపించిన విధంగా మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసేసుకొని మనకి బిర్యానీకి మనం నానబెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్కి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. 1:2 అన్నట్టు, అంటే 1 గ్లాస్కి 2 glasses వాటర్ అనమాట. సో అలా కౌంట్ చేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో దీంట్లోనే మనం 2 teaspoons సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాను, ఎందుకంటే చికెన్లో కూడా వేసుకున్నాం కదా. సో తర్వాత టేస్ట్ పరంగా వేసుకోవచ్చు. సో ఇలా మసులుతున్న వాటర్లో మనం పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం రైస్ ఉడకబెడతాం కదా, అప్పుడు కొంచెం సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే అలాగే లీవ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా బాగా ఉడుకుతుంది కదా, 50-70% ఉడకాలి, 75% అయితే ఉడకాలి రైస్. సో పాతది అయితే ఒక 50% సరిపోతుంది, కొత్త రైస్ కాబట్టి 75% ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ రైస్ని చికెన్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో చికెన్ బవానా చిన్నది కాబట్టి మేము వేరే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తం అందులో యాడ్ చేసేసి పైనుంచి రైస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కదాని తర్వాత ఇలా వేసుకుంటారు కదా, అలా ఏం అవసరం లేదు. సో డైరెక్ట్గా చికెన్ మీద రైస్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక దీనిపైనుంచి మనం ఫుడ్ కలరు, ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర, మనకు కావాల్సినవి ఏది ఇష్టం ఉంటే అదే, కొంతమంది కాజు కూడా వేసుకుంటారు, అలా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా గార్నిష్ చేసేసుకొని దమ్కైతే పెట్టేసుకోవాలి, మూత పెట్టి స్టవ్ మీద ఒక 15 minutes పెట్టేసుకొని తర్వాత మనం పెంక మీదకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. పెంక బాగా వేడి చేసేసి పెంక మీద బవాన్ అయితే పెట్టేసుకొని ఒక 25 minutes దమ్కి వదిలేస్తే రైస్ అయితే చాలా బాగా ఉడికిపోతుందండి. ఇట్లా పూల్ టైప్ రైస్ అయితే వస్తుంది చూడండి. సో వేరే బవాన్లో కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఇలా చూపిస్తున్నాను. సో ఎందుకంటే రైస్ ఎక్కువైపోయి బయటకు వచ్చేస్తుంది అనమాట, సో అందుకోసం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.